ఒక ఊళ్ళో రఘువీరుడు అనే ఒక నిరుపేద ఉన్నాడు. దొరికిన అవకాశం మీద అతని బ్రతుకు తెరువు ఆధారపడి ఉంటుంది. అతని కుటుంబం ఆకలితో ఉన్నప్పటికీ అతను తనకున్నదంతా ఇతరులకు ఇచ్చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతనికి 20 రోజులు తినేందుకు ఆహారం కానీ తాగేందుకు నీరు కానీ దొరకలేదు. అదృష్టం కొద్దీ అతనికి అన్ని పస్తుల తర్వాత కొన్ని రొట్టెలు, పాయాసము, నెయ్యి, నీళ్లు దొరికాయి. ఆకలితో నకనకలాడుతున్న అతని కుటుంబం తినడానికి కూర్చున్నారు. అప్పుడే ఒక పేద అతిథి ఆహారం కోసం అడుగుతూ వారి దగ్గరకు వచ్చాడు. రఘువీరుడు వెంటనే ఆహారం నుంచి సగం తీసి అతనికిచ్చాడు. ఆ వెంటనే మరొకరు తనతో పాటు ఎన్నో కుక్కలను కూడా వెంటబెట్టుకుని వచ్చి తాను తన కుక్కలు ఆహారం దొరకక చాలా ఆకలిగా ఉన్నామని చెప్పాడు. రఘువీరుడు వెంటనే మిగిలిన ఆహారాన్నంతటినీ కూడా ఇచ్చేశాడు. ఇక అతని దగ్గర నీరు మాత్రమే మిగిలింది. రఘువీరుడు నీరు తాగబోతూ ఉండగా మరొకరు చాలా దాహంతో ఉన్నానని వచ్చారు. రఘువీరుడు కూడా ప్రాణం పోయేంత దాహంతో ఉన్నా నీటి కోసం వచ్చిన అతిథికి ఇచ్చేశాడు. అతని దగ్గరకు వచ్చిన బీదాతిథులు ఎవరై ఉంటారో ఊహించగలరా? వారంతా దేవతలు. వారంతా అతని మాటలకు, చేసిన పనులకు ఎంతో సంతోషించి అతనికి కనిపించి అతని అంతులేని కారుణ్యానికి మెచ్చుకుని దీవించారు.